నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. నేను ఆశ. విశాఖపట్నం గాజువాకలో శ్రీరామనవమి సందర్భంగా చెరుకు రసం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని బీసీ రోడ్లోని రిలయన్స్ మార్ట్ పక్కన చెరుకు రసం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం పితా శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. వేడుకకు విచ్చేసిన భక్తులకు, ప్రయాణికులకు చల్లని చెరుకు రసం, మజ్జిగ, పులిహోర అందజేసి దాహాన్ని తీర్చారు. స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట వెంకట అప్పారావు, పితా శ్రీను, పార్వతి, పరపతి శ్రీను, హెయిర్ స్టైల్ శ్రీను, ఆయుర్వేద స్వామి, శివానంద, పద్మజ మెడికల్స్ బుజ్జిరాజు, పద్మజ మెడికల్స్ బుజ్జిరావు, చెల్లపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా సమాజంలో సేవాభావం పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు.
రిలయన్స్ ప్రెస్ పక్కన అన్నలాజీ ఎదురుగా ఉంటుంది చెరికరసం బండి. గత 10 సంవత్సరాల నుంచి డైలీ మజ్జిగ, చెరికరసం, పులిహోర పంపిణీ జరుగుతుందండి. కాకపోతే ఈ సంవత్సరం పులిహోర మాకు పెట్టలేదండి, మజ్జిగ, చెరికరసం పెట్టామండి. భక్తులు అందరూ కూడా ఆశిస్తున్నారు. బాగా మా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా తీర్థప్రసాదం సేకరిస్తున్నారండి. దీనికి ధన సాయం చేసిన వాళ్ళందరూ పెంటకోట వెంకటప్పారావు గారు, ఇక్కడ యూనిట్ షాపులో అందరూ కూడా అందిస్తారండి. అలాగే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ధన సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బీసీ రోడ్లోని చెరుకుల సంవత్సరం నుంచి గత 10 సంవత్సరాల బట్టి మా ఓనర్ గారు వెంకటప్పారావు గారు సెలవు వల్ల వాళ్ళ ఆర్థిక సాయంతో మా ఇక్కడ షాపు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి విజయంగా పంపుతున్నాం. గాజు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ రిలయన్స్ పక్కన మనకి చెరుకు రసం పంపిణీ గత 9 సంవత్సరాలుగా చేయడం అన్నది జరుగుతున్నది. అయితే ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఈ ప్రసాదం స్వీకరించి మమ్మల్ని కూడా ఆశీర్వదించడం అన్నది జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రసాదం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగే ప్రజలందరూ వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందపరుస్తారని కోరుకుంటూ ఈ నవమి సందర్భంగా అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ